హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిఆర్టీ టీవీస్లో బోర్డ్ చేంజ్ చేసినా కూడా తొందరగా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రిపేర్ అండ్ మోడిఫికేషన్ కోసం నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేయటం జరిగింది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. రిపేర్ కోసం కొరియర్ ద్వారా మాకు పంపవచ్చు, రిపేర్ చేసి మేము పంపగలము ఫ్రెండ్స్. ముందుగా ఈ ఫ్రీ సెట్ 110లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా 110లో పెట్టుకోరు, చాలామంది 110లో పెట్టుకోరు. ఎందుకంటే హార్జెంటల్ సైడ్ పిక్చర్ తక్కువ వస్తుంటుంది ఫ్రెండ్స్. అందుకోసం ఈ ఫ్రీ సెట్ ఎక్కువ పెట్టుకొని అవి సెటప్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అలా ఎప్పుడు చేయకూడదు, ఇది ఓన్లీ 110లోనే పెట్టుకోవాలి. 110 బిలోనే ఉండాలి ఫ్రెండ్స్. 110 బిలో ఉన్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జంపర్ వేసి డైరెక్ట్ చేయటం జరిగింది. ఇలానే టీవీకి కనెక్ట్ చేస్తుంటారు, అలా చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు తీసేసిన ఓల్డ్ కిట్కి ఈ ప్లేస్లో ఇండక్టర్, ఈ ప్లేస్లో రిజిస్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పాత కిట్ ఇవి ఈ కొత్త కిట్కి సెటప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో ఇండక్టర్, ఈ ప్లేస్లో రిజిస్టర్ ఉంటుంది. తర్వాత హార్జెంటల్ అంటే పిక్చర్ సైడ్లు తక్కువ వచ్చినప్పుడు ఈ పిఎఫ్లో నెంబర్స్ చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిఎఫ్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి, ఈ పిఎఫ్ నెంబర్స్ చేంజ్ చేసుకోవాలి. కానీ ప్రీసెట్ మాత్రం 110లోనే ఉండాలి ఫ్రెండ్స్. వోల్టేజ్ 110 మాత్రమే ఉండాలి. తర్వాత ఈ లైన్ ఫిల్టర్ కాయిల్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా అంటే మీరు తీసేసిన ఓల్డ్ కిట్ది లైన్ ఫిల్టర్ కాయిల్ ఎక్స్ట్రా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓల్డ్ కిట్, తీసేసిన కిట్ చూపెడతా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఓల్డ్ కిట్ ఫ్రెండ్స్, అంటే మనం తీసేస్తున్నాం కదా, చేంజ్ చేస్తున్నాం కదా, ఆ ఓల్డ్ కిట్ ఫ్రెండ్స్ ఇది. దీనిలో రిజిస్టర్, ఇండక్టర్ అంటే దీనిలో 2 ఇండక్టర్స్ యూజ్ చేయటం జరిగింది. మనం ఒకటి యూజ్ చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. లైన్ ఫిల్టర్ కాయిల్ ఫ్రెండ్స్, ఇది ఎక్స్ట్రా యూజ్ చేయాలని చెప్పా కదా, దీన్ని తీసి మన కొత్త కిట్కి సెటప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు కిట్ చేంజ్ చేసుకున్నారంటే మీ ఫస్ట్ కిట్ అంటే మీరు టీవీ కొన్నప్పుడు వచ్చిన కిట్ ఎలా పని చేసిందో ఇప్పుడు ఈ కిట్ కూడా అన్ని ఇయర్స్ కరెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కిట్ చేంజ్ చేసే విధానం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెటప్ చేసుకున్న కిట్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇండక్టర్, రిజిస్టర్ 110 దగ్గర 110 వోల్టేజ్ దగ్గర రిజిస్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మనం ఇండక్టర్ యూజ్ చేయటం జరిగింది, ఖచ్చితంగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇండక్టర్. ఇక్కడ లైన్ ఫిల్టర్ కాయిల్ యూజ్ చేయటం జరిగింది, ఎక్స్ట్రా లైన్ ఫిల్టర్ కాయిల్ యూజ్ చేయాలని చెప్పా కదా, పవర్ కేబుల్ దగ్గర ఇక్కడ యూజ్ చేయటం జరిగింది. మనం ఇలా కిట్ చేంజ్ చేసి 1 ఇయర్ వారంటీ ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రిపేర్ అండ్ మోడిఫికేషన్ కోసం నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేయటం జరిగింది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. రిపేర్ కోసం కొరియర్ ద్వారా మాకు పంపవచ్చు, రిపేర్ చేసి మేము పంపగలము.